RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కిరిడి గ్రామంలో ప్రజలు రోడ్డు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఈ ఆగస్టు 15వ తారీఖు వస్తే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుందని, కానీ యుగాలు మారాయి, తరాలు మారాయి, పాలకులు మారాయి, ప్రభుత్వాలు మారాయి, కానీ కిరిడి ప్రజల తలరాతలు రోడ్డు సమస్య మారలేదు. అనేక సందర్భాలలో జిల్లా కలెక్టర్కు, అధికారులకు, పాలన ప్రజా ప్రతినిధులకు దృష్టికి వినతి పత్రాల ద్వారా రోడ్డు పరిస్థితిని, సమస్యను తెలియజేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. పాదయాత్రలు చేసినా పట్టించుకునే నాదుడే లేకపాయే. గత ప్రభుత్వ ఏడాది చేయలేదు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తీక్, నాయకులు వడ్లూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా, అదేవిధంగా తరాలు మారిన, పాలకులు మారిన కిరిడి గ్రామ పంచాయతీ రోడ్డు మాత్రం మారడం లేదు. ఇది ఎన్నో సంవత్సరాల పోరాటాలు చేసినప్పటికి కూడా ఈ యొక్క కిరిడి గ్రామాలకి రోడ్ అనేది ఇప్పటివరకు పాలకులు చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఇది కేవలము 1.5 మీటర్లు మాత్రమే ఈ రోడ్డు ఉంటుంది. కానీ ఈ రోడ్డుని పూర్తి చేయడంలో, దీనికి నిధులు మంజూరు చేయడంలో అప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. కానీ కిరిడి ప్రజల యొక్క ఓట్లు మాత్రము ఈ పాలకులకు అవసరంగా ఉపయోగపడుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసం కిరిడి గ్రామానికి నిధులు మంజూరు చేయకపోవడం అనేది సిగ్గుచేటైన విషయము. ఇక్కడ పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఈ గ్రామ ప్రజలపైన చూపిస్తున్నది మనకి ఇప్పుడు కనబడతా ఉన్నది. ఈ గ్రామానికి వర్షాకాలం వస్తే వెళ్ళడానికి, రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంబులెన్స్ కూడా నడవడం పరిస్థితి ఇక్కడ మనకు ఉన్నటువంటిది. వర్షాకాలం వస్తే మొత్తం కూడా ఒర్రెలు నిండి విపరీతంగా పొర్లి పొగుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు దీనిపైన ఒక ప్రక్షాళన చేసి గ్రామానికి రోడ్డును నిర్మించాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువన సమైక్య డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క పాలకులకు మేము వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని కూడా చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.